నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సార్, పాక్ డిప్యూటీ పీఎం చేసిన వ్యాఖ్యలు అమాయకులను చంపిన ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులుగా ప్రశంసిస్తారా? ఇక ఆ దేశ కల్చర్ అది ఏం చేస్తారు, అదొక టెర్రరిస్ట్ కంట్రీ. టెర్రరిస్ట్ కంట్రీకి టెర్రరిస్ట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ కనబడతారు కదా, మీరు ఇంకేం కనబడతారు? ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అచ్చంపేట దాటాక శ్రీశైలం పోతుంటాం కదా, ఆడ పెద్ద అరణ్యం ఉంటుంది, గేట్ మూసేస్తారు. ఎందుకంటే రాత్రిపూట ఈ నాక్టర్నల్ ఎనిమల్స్ అంటారు, రాత్రిపూటనే సంచరిస్తాయి పెద్ద పులి. ఇవన్నీ అవి స్వేచ్ఛగా సంచరించటానికి ఆ ప్రాంతంలో మీకు 9 o'clock తర్వాత అనుకుంటా శ్రీశైలంకు పోనివరిగా నువ్వు వెళ్ళినా కారు అచ్చంపేట దగ్గర పెట్టుకోవాల్సిందే, మన్ననూరు దగ్గర. ఎందుకు? వాటి లక్ష్యం అవి రాత్రిపూట సంచరిస్తాయి కనుక అవి రాత్రి సంచరిస్తాయి అంటే వాటి స్వభావం కదా. మరి పాకిస్తాన్ స్వభావం ఏంది? రక్తం తాగే దేశం, అది తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశం. ఇక ఆ దేశానికి తీవ్రవాదులే ఫ్రీడమ్ ఫైటర్ కనబడతారు, ఇంకా వేరే వాడు ఎవడు కనబడతాడు? అందువల్ల కాశ్మీర్ అనేది తమ దేశానిది. ఇప్పుడు అసీముని అదే అన్నాడు కదా, ఇది అవర్ జగ్లర్ వే అని అన్నాడు. అసలు 44% పాకిస్తాన్ భూభాగంలో ఉన్నది బెలూచిస్తాన్, అది కాదా జగ్లర్ వే. ఆ బెలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్, మీరు ఏ బెలూచిని అడగండి, మాకు పాకిస్తాన్ సంబంధం లేదంటారు వాళ్ళు, మేము వెళ్ళిపోతామంటున్నారు. ఖైబర్ పఖ్తూన్వా ఈ ప్రాంతంలో మీకు టెరిక్కి తాలిబాన్ పాకిస్తాన్ తిరగబడుతోంది, పాకిస్తాన్ సృష్టించిన తాలిబానే పాకిస్తాన్ పైన తిరగబడుతోంది. ఇంకా కాశ్మీర్ పైన భ్రమలు పెంచి ఫ్రీడమ్ ఫైటర్స్ అని కాశ్మీర్ తీవ్రవాదులు అంటే, వారం రోజుల క్రితం పెళ్ళైన ఆడబిడ్డ మాంగళ్యాన్ని తెంచిన దుర్మార్గుడు స్వతంత్ర సమరయోధుడైతాడా? ప్రపంచంలో ఇన్ని స్వాతంత్ర పోరాటాలు జరిగాయి, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో. ఏ స్వాతంత్ర పోరాటంలోనైనా అమాయక ప్రజలు చంపారా? అన్నం పుణ్యం జరగని జీవితాలు నాశనం చేశారా? ఒక తండ్రి పిల్లల అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి తెచ్చారా? ఒక భార్య భర్త శవం దగ్గర కూర్చొని ఏడవాల్సిన సిచ్యువేషన్ తెచ్చారా? హనీమూన్కి వచ్చి భర్తను కోల్పోయిన పరిస్థితి చూసామే ఏ స్వాతంత్ర పోరాటంలోనైనా. అసలు ఆయుధాలే లేని ప్రజలపైన ఆయుధాలను ప్రయోగించడం హీరోయిజం అవుతుందా? దాన్ని పిరికి పందల్చడే కాదా? అందువల్ల ఏ ప్రపంచంలో ఏ స్వాతంత్ర పోరాటం, భారతదేశంలో కూడా 200 ఏళ్ళు నడిచిన స్వాతంత్ర పోరాటం, ఎవరైనా భగత్ సింగ్ బాంబులు వేశాడు కానీ ఒక్కడన్నా చనిపోయాడా? ఎందుకు వేశాడు బాంబులు? మా వాయిస్ బిగ్గరగా ప్రపంచం అంతా వినాలి అన్నాడు. ఆ బాంబులు వేసినందుకు ఉరికమ్మ వెక్కాడే తప్ప ఎవరి ప్రాణాలు తీయలేదు. స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఎవరి ప్రాణాలు తీశారు? అనివార్యమైనప్పుడు తప్ప జలియన్ వాలాబాగ్ లాంటి ఉదంతం జరిగితే మీకు అలాంటి సందర్భంలో దానికి బాధ్యులైన క్రూరులపైన ఏమైనా అటాక్ జరిగితే జరగవచ్చేమో, కానీ మీకు సాధారణ బ్రిటిష్ పౌరుల్ని ఒక్కరినైనా 200 ఏళ్ళ భారత స్వాతంత్ర పోరాటంలో చంపిన ఉదాహరణ ఉందా? ఓ జనరల్ డయ్యర్ లాంటి వాళ్ళని చంపడం వేరు కదా. ఒక్క ఉదాహరణ చెప్పండి. అట్లుంటే బ్రిటిష్ అధికారులు ఇక్కడ బతికేవాళ్ళ? కానీ ఇండియా ఇంత చరిత్ర కలిగిన స్వాతంత్ర పోరాటం 200 ఏళ్ళు. సౌత్ ఆఫ్రికాలో నల్లజాతీయులు శ్వేతజాతి దురహంకార పాలనకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా, ఆలివర్ టాంబోల నాయకత్వంలో విరోచిత పోరాటం జరిపారు. ఎక్కడన్నా సాధారణ వైట్ పాపులేషన్ చంపారా? చూడండి మీరు ఎక్కడన్నా. సో అందువల్ల మొదలు స్వాతంత్ర పోరాటం అంటే ఏంటో అర్థం కాదు పాకిస్తాన్కు. అయినా ఒక తీవ్రవాదాన్ని ఎగుమతి చేసే సాంప్రదాయం కలిగిన ఒక దేశానికి సంస్కారవంతమైన భావన కానీ భాష కానీ ఉంటుందని మనం అనుకోతే అది మన అమాయకత్వం అవుతుంది.